జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. శ్రీ పరాభవ నవ సంవత్సరం మిథున రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. మిథున రాశి జాతకుల్లోని అన్ని రంగాల వారికి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కలత్ర మూలకంగా లేదా జీవిత భాగస్వామి మూలకంగా అనుకూలవంతమైనటువంటి లాభాలు కలుగుతాయి. మీరు చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైన అంశాల్లో జీవిత భాగస్వామి వారి యొక్క సూచనలు అవ్వచ్చు, వారి యొక్క ఆలోచనలు, వాళ్ళు చేసేటువంటి సహాయ సహకారాల వల్ల మీ దైనందిన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఎంతో కాలంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి తగవులు సమసిపోతాయి, అనుకూలవంతమవుతాయి. అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితం సిద్ధించేటువంటి అవకాశం ఉంది. మీ దైనందిన జీవితంలో ఎంతో కాలంగా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, బంధుమిత్ర వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేశారో, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకుండా ఇబ్బందులు కలిగించేటువంటి స్థితిగతులకు కారణమయ్యారో, వాళ్లకు కొన్ని సమస్యలు వస్తాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల అవ్వచ్చు, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఏర్పడుతున్నటువంటి సమస్యల కారణంగా వాళ్ళు ఇబ్బంది పడతారు. మీరు అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితంలో ఉండేటువంటి అవకాశం సుస్పష్టంగా ఉంది. ప్రత్యేకించి ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మీ మాటకు గుర్తింపు లభిస్తుంది. శత్రువుల మీద ఆధిక్యతని పొందేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్త. విరామం, విశ్రాంతి లేకుండా ఉండటం, వేడి సంబంధమైనటువంటి అనారోగ్యం, చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు అధికమవటం, వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు పొంచి ఉన్న కారణంగా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. వీటి పట్ల